చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఆమదాల వలస సహకార చక్కెర కర్మాగారం. 1962లో దివంగత నేత శ్రీకాకుళం జిల్లా నుండి 6 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నుకోబడిన బొడ్డేపల్లి రాజగోపాలరావు సౌజన్యంతో రైతులు భాగస్వామిగా నిర్మించినటువంటి ఈ చక్కెర కర్మాగారానికి 10,000 మంది రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 11 జోన్ల నుండి చెరుకు సప్లై చేసే పరిస్థితి ఉండేది. 1,500 టన్నులు రోజుకు ఆడే కెపాసిటీ ఉన్నట్టు ఈ పరిశ్రమ 4 దశాబ్దాల పాటు దేదీప్య విమానంగా వెలిగింది. 2003 సెప్టెంబర్ నెలలో రైతులందరినీ కూడా జనరల్ బాడీకి పిలిపించి అక్కడ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, స్థాయి పెంచుతామని నమ్మబలికించి తీర్మానం రూపొందించిన సమయంలో మరో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చినట్టు అప్పటి చైర్మన్ తమ్మినేని శ్యామలరావు నేతృత్వంలో జవహర్ రెడ్డి కలెక్టర్ వీరిద్దరూ కలిసి కాయలా పడిన పరిశ్రమగా దీన్ని చిత్రీకరించి మూతవేయడం జరిగింది. 21 ఏళ్ళు కావస్తున్న ఈ పరిశ్రమను తెరిపిస్తామని చెప్పి ప్రజలకు నమ్మబలికించి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈరోజు కూటమి అభ్యర్థులు అందరూ కూడా కేవలం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని గెలుపు స్వాధీనం చేసుకున్నారు. 2003లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం కనుసైకిల్లో తన అన్న ఇద్దరూ కలిసి ఈ ఫ్యాక్టరీని తెగనమ్మడంలోనే ఆయనకి ప్రజాశక్తిలో 15 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గం ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. 2004లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 70 ఎకరాల పరిధిలో నిర్మించినటువంటి ఈ చక్కెర కర్మాగారం ఉందో ఆ కర్మాగారాన్ని మాత్రం కొనుగోలు చేసినటువంటి అంబికా లామినేషన్ కేవలం కారు చౌకగా 6 కోట్ల రూపాయలకు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి ఈ భూమిని ఈ కర్మాగారాన్ని పరీక్షించుకునేందుకు కేబినెట్ అంటే టీడీపీ కేబినెట్ మాత్రం 42 కోట్ల రూపాయలు ఆ సంస్థకి ఇచ్చి ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడాను విఫలం కావడంతో మళ్ళీ 2019లో కూడా తమ్మినేని సీతారాం ఈ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తామని నమ్మబలికించి గెలుపొందడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా గెలిచినటువంటి ఎవరైతే కోన రవికుమార్ ఉన్నారో ఈ ఫ్యాక్టరీ మాత్రం ముగిసిన అధ్యాయం. ఈ కర్మాగారం తెలవడం మాత్రం సాధ్యం కాదు. రైతులు ఎవరు కూడాను చెరుకు పండించేందుకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. నీరు పుష్కలంగా ఈ తరుణంలో ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప చక్కెర పండించడానికి అంటే చెరుకు పండించడానికి ఎవరు కూడాను సుముఖత చూపడం లేదని చెప్పి ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఎప్పుడైతే ఈ కర్మాగారం కాయలా చేయబడిందో అప్పుడే ఇక్కడ చూస్తే జిఎంఆర్ సంబంధించినటువంటి వరలక్ష్మి షుగర్స్ను కూడాను రేగిడి ఆమదాలతో నిర్మించారు. ఆ నిర్మాణానికి పరోక్షంగా అప్పటి మంత్రి తమ్మినేని సీతారామే సహకరించారు. 11 జోన్లు అంటే చెరుకు ఉత్పత్తి అయిన 11 జోన్లు వారికి అప్పగించి ఈ కర్మాగారాన్ని మాత్రం కాయలా కర్మాగారంగా చిత్రీకరించి తెగనమ్మారు. ప్రత్యక్షంగా 10,000 మంది రైతులు సౌజన్యంతో ఉన్నటువంటి ఈ సహకార చక్కెర కర్మాగారంలో సీజనల్ అన్సీజనల్గా సుమారు 1000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 6 నెలల పాటు 1,500 టన్నులు సామర్థ్యంగా అంటే కంటిన్యూగా కూడాను చక్కెర అంటే చెరుకు క్రషింగ్ జరిగేది. దీంతో అర్ధాంతంగా కర్మాగారాన్ని మూసివేయడంతో ఈ 1000 మంది కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయి. ప్రస్తుతం కూడాను అంబికా లామినేషన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ కర్మాగారాన్ని తెరిపించే విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 21 ఏళ్ళు కావస్తున్న ఈ చక్కెర కర్మాగారం అంటే చిక్కోలు జిల్లాకు తలమానికమైనటువంటి ఈ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గెలుపు వశం చేసుకుంటున్నారే తప్ప దాన్ని తెరిపించేందుకు ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. గెలిచిన తర్వాత మాత్రం పొంతలేని సమాధానం చెప్తున్నారు. 75 ఎకరాల్లో విస్తీర్ణించినటువంటి ఈ కర్మాగారంలో ఉన్న పాత యంత్ర సామాగ్రి కనుక విక్రిస్తే ఇప్పటికిప్పుడు సుమారు 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నటువంటి అటువంటి పనిముట్ల లోపలంతా యంత్రాలు ఉన్నాయి. అయినప్పుడు కూడాను స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయ కర్మాగారం ఏదైనా నిర్మిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్మికుల కుటుంబాలు కావచ్చు. మరోవైపు చూస్తే రైతులు మాత్రం చెరుకును పండించేందుకు సుముఖంగా ఉన్నా కూడాను ఇక్కడ ప్రార్థించుతున్నట్టు గెలిచిన ప్రతి ఒక్కరు రైతుల మీద చక్కెర అంటే చెరుకు పండించేందుకు రైతులు సుముఖత చూపకపోవడంతో దీన్ని మళ్ళీ సహకార చక్కెర కర్మాగారంగా ప్రాతిపదిక తీసుకునే పరిస్థితి. కాకపోతే ఈ ప్రస్తుతం వచ్చిన కలెక్టర్ మాత్రం ఈ కర్మాగారాన్ని మూతపడ్డానికి కారణం ఏంటని ఒక నివేదిక కూడా అడగడం జరిగింది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ కర్మాగారం మూత వేసినప్పటి నుండి నేటి వరకు కూడాను
దాన్ని తెరిపించేందుకు పాలని బొడ్డేపల్లి మౌనరామ్ అంతా ఉన్నారు. చూస్తే ఈ కర్మాగారం మూత వేసే ప్రక్రియ హేతుబద్ధం. రైతులు నమ్మించారు. ఆ రోజు వారిచ్చిన నివేదిక వారి సంతకాలు పెట్టింది. దాని ఆధునీకరణ పేరుతో వారిని నమ్మించి కాయలా పరిశ్రమగా చిత్రీకరణ తెగ నమ్మిన పరిణామాల దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ ఈ కర్మాగారం తెరిపిస్తామని ఓట్లు అడిగి గెలుచుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మోసం చేశారు. ఈ కర్మాగారం మరి తెరిసే పరిస్థితి ఉందా, లేకపోతే ఇది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి? ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని తెరిపించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత నీటి సదుపాయం లేక 12 మండలాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా పుష్కలంగా ఈ పంటను వేసి కలకల్లాడే పరిస్థితి ఆమ్దాల వలసకు ఉండేది. కేవలం రాజకీయ నాయకుల స్వార్థపర ప్రయోజనాల గురించి మాత్రమే ఇది అమ్మినట్లు ఆ రోజుల్లో కూడా జనాలకి ఒక మెసేజ్ వెళ్ళింది. అది కూడా గమనంలో తీసుకోలేదు. గుణపాఠం చెప్పారు రైతాంగము, ప్రజలు ఉన్న పాలకుల్ని. సీతారాం గారిని 15 సంవత్సరాలు ఓడించారు. ఆ తర్వాత చాలామంది ఎలక్షన్లకి వచ్చినప్పుడు ప్రతిసారి ఫ్యాక్టరీ గెలిపిస్తాం, మా ఓట్లేయండి, ఇది మా వాగ్దానం, మీకేం తిరుగులేదని చెప్తున్నారు. గెలిచిన తర్వాత అదేదో నది దాటిన తర్వాత వాడమల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అయినట్టు పరిస్థితి ఆమ్దాల వలసలో అయిపోయింది. చాలా దారుణమైంది. ఇప్పుడు 2 పంటలకి కావలసినటువంటి నీరు ఈవేళ ఉన్నది. ఇది కాదనగలరా? ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మన కోన రవికుమార్ గారు మంచి యువకుడు, చదువుకున్న అతను, తెలుసును ఆయనకి. ఆయన నిజంగా తలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని ప్రారంభించేదానికి, తిరిగి పునఃప్రారంభించేదానికి అవకాశం ఉంది. ఆయన 2014లో అధికారంలోకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పరిరక్షించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అంబికా లామినేషన్స్కి ప్రభుత్వం మధ్య నెగోషియేషన్ జరిపారు. 6 కోట్ల రూపాయలకి 2003లో కొనుక్కున్నటువంటి అంబికా లామినేషన్స్కి వడ్డీతో సహా డబ్బులు ఇవ్వడానికి 42 కోట్లు కూడా ఒక నెగోషియేషన్ జరిగింది. ఆ ప్రక్రియ కూడా అర్ధాంతంగా నిలిచిపోవడం వెనక ఏ తత్సారం దీన్ని మన పరిలో తీసుకోవచ్చు? అంతే, మరి అర్థం చేసుకోవచ్చును ఎంతమందికి ఏమైంది అన్నది ప్రజలకు అందరికీ తెలుసును. ఏదేమైనా దీన్ని ఇప్పుడు తెరిపించడం అనేది అత్యంత అవసరం. లోపల సామాన్లు కూడా మొత్తం పరికరాలు, మిషన్లు అన్నీ బాగానే ఉన్నటువంటి పరిస్థితి. పరిశీలించండి. కలెక్టర్ గారు, ఉన్నత స్థాయి కమిటీ, సాంకేతిక నిపుణులు వచ్చి పరిశీలించండి. కళ్ళుంటే వచ్చి పరిశీలిస్తే మీకు అందరికీ స్పష్టం కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఆయన కూడా యువకుడు. పరిశీలించి ఇది పనికొస్తుందో లేదో ప్రజలకు తెలియజేయండి. ఏం చేయదలుచుకున్నారో ముందు చెప్పండి. అలా చెప్తే ఖచ్చితంగా దీన్ని తెరిపించేదానికి ఉంటుంది. ఎంతోమంది ఏమిటండి ఇది 950 అంటే దాదాపు 1000 మంది దీని మీద ఉద్యోగులు ఉండేవారు. పెర్మనెంట్ ఉద్యోగులు 450 మంది దగ్గర ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అందరూ రైతులు చాలా తిరిగా ఉండేది. ఏమిటి పరిస్థితి? కానీ కోన రవికుమార్ తేల్చి చెప్పారు, ఆమ్దాల వలస సహకార చక్కెర కర్మాగారం తిరిగి ప్రారంభించడం అనేది కళ, అది సాధ్యం కాదు, ఇది ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకో? అది సమంజసం కాదు. ఏది కూడా ముగిసిన అధ్యాయం కాదు. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే దాన్ని తెరిచే అధ్యాయం వెంటనే ఉంటుంది, అందులో తిరుగులేదు. కాబట్టి అట్లాంటి దానికి మళ్ళీ తిరిగి ఆలోచించి, పునరాలోచించి దీన్ని తెరిపించేదానికి ప్రయత్నిస్తే పెద్ద ఖర్చు ఏమి లేదు దీనికి. వాళ్ళే చెప్తూ ఉన్నారు, అయ్యా కలెక్టర్ గారు మీరు ఎలాగా వస్తామన్నారని తెలుస్తూ ఉన్నది, వచ్చి పరిశీలించండి. 100 కోట్లు కానీ ఖర్చు పెట్టగలిగితే ఫ్యాక్టరీ తిరిగి మళ్ళీ పని చేయగలుగుతుంది. పుష్కలంగా నీరుంది, రైతాంగం సిద్ధంగా ఉన్నారు. సర్వే చేయించండి, ఉన్నారా లేదా అనేది ఆ సర్వే చేస్తే అందరికీ అర్థమైపోతుంది. కానీ రైతులు ఎవరో కూడాను చెరుకు పండించేందుకు సుముఖత లేకపోవడంతోనే సహకార రంగంలో దీన్ని పునఃప్రారంభించడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఒకప్పుడు కేవలం వర్షాభావ ప్రాంతాల్లోనే చెరుకు పుష్కలంగా పండించి 3 పూలు 6 కాయలు ఉన్న చక్కెర కర్మాగారం ఈరోజు జిల్లాలో పూర్తి స్థాయిలో సాగునీరు అందుబాటులో నేపథ్యంలో అది గనక తెరిపిస్తే రైతులు చెరుకు పండించేసి సుమ్ముకుంటున్నట్టు పరిణామాలు ఉన్నాయి. అయినా కూడా ఆ మాట పొంతం లేని సమాధానం తీసుకోవచ్చా? ఖచ్చితంగా ఇవి పొంతం లేని సమాధానమే. రైతాంగాన్ని అందరినీ కూర్చోబెట్టండి. మొదటి ఇప్పుడు షేర్ హోల్డర్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటూ ఒక రిఫరెండం చేయండి.
అలా రిఫరెండం చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించండి. విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే అని అంటారు. ఇది ముగిసింది కాదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అలా కలెక్టర్ గారు వెంటనే ఒక రిఫరెండం పెట్టించి రైతాంగాన్ని అందరినీ కూర్చోబెట్టి, ప్రధానంగా ఇక్కడున్న షేర్ హోల్డర్స్ 1000 మందిని దాదాపు వాళ్ళని కూర్చోబెట్టి దీని మీద కానీ ఒక ఏకాభిప్రాయం తీసుకుంటే అది మంచిది తప్ప ఏదో మాట్లాడేసి ఇది ముగిసిన అధ్యాయం అనేది అది సమంజసం సమంజసం కాదు. కాకపోతే అప్పట్లో ఈ ఫ్యాక్టరీ 1500 టన్నుల రోజుకి క్రషింగ్ సామర్థ్యం, ఎంతమంది ఉద్యోగస్తులు దీని మీద ఉపాధి పొందేవాళ్ళు, పరోక్షంగా ఎంతమంది ఈ పరిసర ప్రాంతాలు ఆముదాల వలసకే తలమానికని చెప్పుకున్న ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారం పూర్వవైపు ఏంటి, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా అసలు కనుచూపు మేరలో కనిపిస్తుంది? అసలు ఈవేళ ఆముదాల వలస బోసిపోయింది. ఆముదాల వలసకి తలమానికంగా ఒక గుర్తుగా షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అలాంటిది చాలామంది, సుమారు అదే చెప్తున్నాం, 480 మంది, దాదాపు 500 మంది పర్మనెంట్ ఉద్యోగులు, అలాగే ఒక 2000 మంది సీజనల్ ఉద్యోగులు. ఇది అంతేకాదు, ఇంకా రైతులు, లారీలు, స్పేమర్లు, అనేక మంది బై ప్రొడక్ట్స్, మరి ఈ రకంగా అనేక మంది, దాదాపు 10-15 వేల మందికి అది ఉద్యోగాలు దొరుకుతుండేవి. ఆముదాల వలసలో వ్యాపారాలు సాగేవి. చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు, టీ కొట్లు, భోజనం శాలలు అన్నీ కూడా మరి చక్కగా ఉండేవి. అందరికీ ఉపాధి కలిగేది. నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరిపోయేది. అసలు అటువైపు ఆలోచించడం లేదు. ఏమిటి దౌర్భాగ్యం అర్థం కావడం లేదు. అనవసరంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే దీని మీద దృష్టి కలిపి ప్రత్యేకంగా నిధులు సుమారు ఇప్పుడు రిఫరెండం చేయాలా. కలెక్టర్ గారు మాత్రం దీన్ని పూనుకోవాలా. కొత్త కలెక్టర్ గారు దీనిపై నివేదిక అడగడం జరిగింది. ఇవి ఒక శుభపరిణామం తీసుకోవచ్చా? నివేదిక అడగడం చాలా శుభపరిణామం. కలెక్టర్ గారు నివేదిక కోరి, కలెక్టర్ గారు చిత్తశుద్ధితో ఆయన దీన్ని తెరిపించగలిగితే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈ జిల్లాకు వచ్చారు. చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా ఈ జిల్లా రైతాంగం మదిలో ఉండిపోతారు. అది ఆలోచించమని కలెక్టర్ గారికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. చూస్తే కనుక 6 దశాబ్దాల పాటు దేదీప్య విమానంగా వెలిగినటువంటి చక్కెర కర్మాగారం ఈరోజు మాత్రం కాయలా పరిశ్రమగా మూతవేశారు. 2003లో మూతపడినటువంటి ఈ పరిశ్రమను తెరిపిస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని పోటీ చేసినటువంటి బొడ్డేపల్లి సత్యవతి 2 పర్యాలు ఈ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. తదనంతరం 2014లో రాష్ట్ర బైఫికేషన్ తర్వాత కూడాను ఈ షుగర్ ఫ్యాక్టరీని తాను తెరిపిస్తానని చెప్పి కోన్ రవికుమార్ కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. 2019లో ఇదే అంశాన్ని, ఇదే ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకుని తమ్మినేని సీతారాం కూడా గెలిచడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024లో కోన్ రవికుమార్ గెలిచిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం. ఈ చక్కెర కర్మాగారం రైతులు సౌజన్యాలతో ఉన్నటువంటి సహకార చక్కెర కర్మాగారం కాబట్టి రైతులు ఎవరూ కూడా చెరుకు పండించేందుకు సుముఖత చూపున్నటువంటి ఈ తరుణంలో ఈ కర్మాగారాన్ని తెరిపించే విషయంలో మాత్రం పునరాలోచించే పరిస్థితి. కాకపోతే కొత్తగా వచ్చినట్టు కలెక్టర్ మాత్రం ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి కారణాలు ఏంటని చెప్పి నిర్వాహకుల దగ్గర నివేదిక తెప్పించుకున్న విషయంలో ఒక కదలిక వచ్చిందన్నటువంటి ఒక సంతోషం పరిసర ప్రాంతాలకు ఉంటుంది. ఆముదాల వలసకే కాకుండా చిక్కోళ్ళు జిల్లాకి తలమానికంగా చెప్పుకున్నటువంటి ఈ సహకార చక్కెర కర్మాగారం ఏదైందో అది మూతపడడంతో ఆముదాల వలసలో నేడు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. టీ అమ్ముకున్న దగ్గర నుండి పశువుల బళ్ళతో వచ్చినటువంటి ఆ సంపాదనతో కూడా చుట్టుపక్కల గ్రామస్తులు 6 నెలల పాటు కనుక ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆడినట్టయితే వారికి సంవత్సరం పాటు కూడా ఉపాధి కలిగినటువంటి పరిణామాలు ఉండే. అంతలా ఉన్నటువంటి ఆ కర్మాగారాన్ని కాయలా పడ్డ కర్మాగారంగా చిత్రీకరించి రైతులతో జనరల్ బాడీ మీటింగ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, స్థాయి పెంచుతాం, 1500 టన్నులు ఉన్నటువంటి కెపాసిటీని 2500 చేస్తామని చెప్పేసి తీర్మానం మీద సంతకాన్ని పెట్టించుకున్న తర్వాత ఈరోజు ఆ కర్మాగారం కాయల పరిశ్రమగా చిత్రీకరించి ఈరోజు తెగనమ్మడం జరిగింది. అప్పట్లో అంబెనిగా లామినేషన్స్ ఆ రోజు ఏదైతే బిడ్లో పాల్గొనడం జరిగింది, కేవలం 6 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసినటువంటి ఆ ప్రక్రియ మాత్రం ఇప్పటి వరకు 3 ఏళ్ళు అది తెరిపించాల్సి ఉంది. కాకపోతే తెరిపించకుండా మళ్ళీ ఆ పరిశ్రమను యథేచ్ఛగా అంటే మూతపేసి ఉండడం మాత్రం రైతులందరూ తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రస్తుతం కూడాను రైతులందరూ కూడా న్యాయస్థానం ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వాలు కూడాను ప్రతిసారి కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని నాయకులు చెప్పుకుంటూ గెలుస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి మాత్రం మాట్లాడే పరిస్థితులు లేవు. 75 ఎకరాల్లో విస్తరించనున్నటువంటి ఈ పాతకాలం నాటి సహకార చక్కెర కర్మాగారం మాత్రం ఈరోజు మళ్ళీ తెరుచుకుంటుందన్నటువంటి సంకేతాలు కలెక్టర్ నివేదిక అడగడంతో మాత్రం ఈ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రైతులు, మరోవైపు ఈ పరిసర ప్రాంతాలందరికీ ఆముదాల వలసకి తలమానికంగా చెప్పుకునే సహకార చక్కెర కర్మాగారం ఈరోజు తిరిగి తెరుచుకుంటుందా,
ఓవైపు ముగిసిన అధ్యాయం చెప్తున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని ప్రార్థిస్తున్న కోన రవికుమార్ మాటలకి కలెక్టర్ నివేదిక అడగడానికి ఏమాత్రం పొందుతుంది. ఏవైనా కనుక ప్రత్యామ్నాయ వ్యవసాయ ఆధారిత కర్మాగారం ఇక్కడ కొత్తగా శంకుస్థాపన చేసి నిర్మిస్తారా, లేకపోతే ఈ చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ తెరిపిస్తారన్నటువంటి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నివేదిక అడగడంతో మాత్రం ఈ పరిసర ప్రాంతాలతో పాటు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నటువంటి జిల్లా రైతాంగం కూడాను, ఎందుకంటే ప్రస్తుతం వరి గిట్టుబాటు లేనటువంటి ఈ తరుణంలో ఇలాంటప్పుడు మాత్రం కమర్షియల్ ఇప్పటికే మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కనుక చెరుకు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ కర్మాగారం తెరిస్తే ఈ కర్మాగారం పూర్వ వైభవం వస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కనీసం కూటమి ప్రభుత్వం, ఎందుకంటే కూటమి ప్రభుత్వంకి సంబంధించినట్టు అందులో భాగస్వామ్య జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కూడా గతంలో తమ పార్టీ కనుక అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వారంతా కూడాను కూటమిగా ఉన్నారు కాబట్టి ఇటు టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన గారు 3 పార్టీలు కలిసి కేవలం 100 కోట్ల రూపాయలు కనుక బడ్జెట్ నుండి వెచ్చిస్తే ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించడానికి సాధ్యపడుతుంది అని కూడా సూచన చేస్తాం. మరి ఆ దిశగా అడుగులేస్తారా? ఈ సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం అవుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. ఆమదాల వలస సహకార చక్కెర కర్మాగారం ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.